నువ్వు నీళ్ళల్లో దాదాపు 6 నిమిషాలు పైనే ఉన్నావు తెలుసా? 6 నిమిషాలు ఏంటమ్ములు? వాడు తాంబెల్లా అంటాడు, అరగంటైనా ఉంటాడు. రేయ్, ఈ రేవులో నత్తలు గుల్లలు తప్ప ముత్యపు చుప్పలు ఉండవురా. నువ్వు నోరుమిరా. ఒకప్పుడు ఈ దేశం మొత్తానికి మనూ నుంచే ముత్యాలు వెళ్ళేవట. అందుకే దీనికి ముత్యాల రేవ్ అని పేరు పెట్టారు. అమ్ములు, నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్ములు. గోళీకాయ అంత ముత్యం చూపిరా. చూపి. ముత్యం ఉన్న చిప్ప దొరకడం అంటే కాలంలో పీతలు పడదాం అనుకున్నారా? ఇక్కడ ముత్యాలు వేళ్ళు పొద్దు నుంచి టైం వేస్ట్. అమ్ములు ఆగములు. అమ్ములు ఆగు. నిన్నే. అమ్ములు ఆగు. ఆగములు. అమ్ములు చెప్పేది నీకే. ఆగు. స్పీడ్గా వెనుక పడిపోతావు. అమ్ములు ఆగములు. నేను సైకిల్ అంత ఫాస్ట్ గా తొక్కదని ఎన్నిసార్లు చెప్పాను. అంతా నీ వల్లే. అబ్బా మంట. కొంచెం మంటగా ఉంటుంది కానీ అమ్మలు, ఈ పస రాసుకుంటే దెబ్బ నొప్పి ఇట్టే ఎగిరిపోతాయి. ఏమీ అవ్వదమ్మలు, తొందరగా తగ్గిపోతుంది. ఏది ఊరుకో అమ్మలు, ఏమవ్వదు. కాలు చూపించు. నరసమ్మ, ఆ కాలు చూపించు. అది పెద్ద మనిషి అయిన పిల్ల. మీ వాడిని దూరంగా ఉంచమని చెప్పాను. చెప్పారండి. రేపటి నుంచి వాడి చుట్టుపక్కల కనిపిస్తే చంపేస్తాను. చూడు ఎలా ఉంటుందో. ఏదో సచ్చినోడా. చిచి, 25 ఏళ్ళుగా ఆ ఇంట్లో పనిచేస్తున్నాను. పన్నెత్తు మాట కూడా అనిపించుకోలేదు. ఇప్పుడు నేనేం చేశానని అమ్ములకి దెబ్బ తగిలితే పస రాశాను. తప్పేంటి? అయినా మీ ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఆ మాత్రం చేయకూడదు అమ్ములకి. అమ్ములేంటి అమ్ములు? ఆయన అమ్మాయి గారు నీకు ఫ్రెండ్ ఏంటి? నువ్వేమైనా ఆ ఇంటి మనిషివా? ఆ ఇంటి పని మనిషి కొడుకువి అంటే అమ్మాయి గారు లేకపోతే అమరావతి గారు అను. ఇంకోసారి ఆ ఇంటికి వచ్చావంటే కాళ్ళు ఎరుకుంటే పొయ్యిలో పెడతా. అవతల కొంపలే మునుగుతున్నాయని మెల్లగా మింగు. అమ్ములు తలుచుకుందేమో. ఓకే బాబా, బాయ్. రేపు ట్యూషన్ లో కలుస్తాను. అమ్ములు. హాయ్ పంచదార చిలక. థ్యాంక్స్ బావా. చిలకలంటే నీకు ఇష్టమని మా అమ్మతో పూయించాను. ఒకటేనా? నాకు తెలుసు నువ్వేదడిగినా 10 అడుగుతావని. ఇదిగో మిగతా 9. థ్యాంక్స్ బాబా. అయినా నీకు 10 పిచ్చేంటే? చెప్పినా నీకు అర్థం కాదులే కానీ థ్యాంక్స్ బాబా. బాయ్ బాయ్. గిచ్చాలేవు. ఆకలేస్తుంది, ఇంటికి పోదాం రా బాబు. ముత్యం దొరికేదాకా ఇల్లు లేదు, ఫుడ్ లేదు మన ఇద్దరికి.
అమ్ములు అమ్ములు మళ్ళీ నాకు కనపడ్డావంటే నరికేస్తాను. అమ్ములు సీను ఏంటి సీను? మన రేవులో ముత్యాలు ఉంటాయంటే నువ్వు నమ్మలేదు కదా. ఇదిగో ముత్యం. హాయ్, ఒకటి దొరికిందా? నాకు తెలుసమ్ములు, నువ్వేది అడిగినా 10 అడుగుతావని. ఇదిగో మిగతా 9. హాయ్, 10 ముత్యాలు దొరికాయా? రారా నగలు పెట్లో పెడదాం. పట్టుకో. సీను ఇది రావట్లేదు చూడు. నువ్వు తప్పుకో. అయినా 9వ నెలలో స్కానింగ్ ఏంటండి? పుట్టే బిడ్డకు కూడా మంచిది కాదు. ఏ బిడ్డో ఏంటో తెలుసుకుని ఇప్పుడు ఏం చేయగలమండి? నాకు తెలవాలి అంతే.